ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ఎప్పుడూ వినని ఉపాధ్యాయుడు. వినడానికిది మామూలు కథలా అనిపించినా ఇందులో మనందరికీ ఉపయోగపడే ఓ పెద్ద పాత్రం దాగి ఉంది. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు మనం ఇతరులు చెప్పేది ఎంత శ్రద్ధగా వింటాం? పైకి సింపుల్గానే అనిపిస్తుంది కదా ఈ ప్రశ్న. కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే దీనికి సమాధానం చెప్పడం అంత సులభం కాదు. సరే, ఇప్పుడు మన కథలోని మెయిన్ క్యారెక్టర్ దగ్గరికి వద్దాం. ఈయనే మిస్టర్ ప్రకాష్. చాలా అనుభవం ఉన్న టీచర్. స్టూడెంట్స్ చెప్పే ప్రతి మాట నేను వింటానో అని ఆయన చాలా బలంగా నమ్మేవారు. కాని ఆయన అనుకుంటున్నదానికి నిజంగా జరుగుతున్నదానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది. కథలో మొదటి భాగం వినబడని తరగతి గది. అస్సల సమస్య అంతా ఇక్కడే మొదలవుతోంది. ఇక్కడ చూడండి, మిస్టర్ ప్రకాష్ గారి ఉద్దేశం చాలా మంచిది. తన క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఫ్రీగా వాళ్ల ఐడియాలు చెప్పాలి. అదే ఆయన కోరిక. కాని జరిగిందేంటి? దానికి పూర్తి రివర్స్. ఆయన క్లాస్ అంటేనే పిల్లలు మాట్లాడటానికి భయపడిపోయేవాళ్లు. చూసారా, అనుకున్నదానికి జరిగినదానికి ఎంత తేడా ఉందో? మరి ఎందుకిలా జరిగింది? అంతా ఆయన ప్రవర్తన వల్లే. ఎవరైనా స్టూడెంట్ మాట్లాడటం మొదలుపెట్టగానే అది అంత కరెక్ట్ కాదు అనో, నువ్వు దాన్ని ఇలా చెప్పాలి అనో మధ్యలోనే ఆపేసేవారు. ఆయన ఉద్దేశ్యం వాళ్లకు హెల్ప్ చేయడమే కావచ్చు, కాని తెలియకుండానే వాళ్ల గొంతు నొక్కేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తననే ప్యాట్రనైజింగ్ అంటారు. అంటే ఎదుటివాళ్లకంటే మనకే ఎక్కువ తెలుసు, మనమే గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేయడం. పాపం మిస్టర్ ప్రకాష్కి తెలియకుండానే తన స్టూడెంట్స్ విషయంలో ఇదే చేసేవారు. అయితే కథ ఇక్కడతో ఆగిపోలేదు. మిస్టర్ ప్రకాష్ తనని తాను మార్చుకోవడానికి కారణమైన కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ మార్పుకు కారణమైన ఆ మెరుపేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరోజేమైందంటే, రియా అనే ఒక అమ్మాయి ఒక ఎస్సే రాసింది. గ్రామర్ ప్రకారం అదంతా పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కాని చాలా క్రియేటివ్గా, ఎమోషనల్గా ఉంది. మరి మనం మిస్టర్ ప్రకాష్ దాన్ని అలా చూశారు. రెడ్ ఇంక్తో దాన్ని దిద్దేసి, నువ్వో స్ట్రక్చర్ మీద కాన్సంట్రేట్ చెయ్యి, ఫీలింగ్స్ మీద కాదు అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆయన కేవలం తప్పులు సరిదిద్దడం మీదే ఫోకస్ పెట్టారు, కాని ఆ ఎస్సేలోని ఆత్మని అస్సలు పట్టించుకోలేదు. రియా సంఘటన తరువాత ఆరవ్ అనే ఇంకో స్టూడెంట్ ధైర్యం చేసి మిస్టర్ ప్రకాష్ దగ్గరికి వెళ్లాడు. చాలా రెస్పెక్ట్ఫుల్గా, సార్, కొన్నిసార్లు మేం చెప్పేదాంట్లో తప్పులు వెతకడం కాడు, అసలు మేం ఏం చెప్తున్నామో వింటే చాలు అని అన్నాడు. ఒక్క మాట, కాని ఎంత పవర్ఫుల్ కదా! మొదట ఆరవ్ మాటలు వినగానే మిస్టర్ ప్రకాష్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే తనని తాను సమర్థించుకోవాలని చూశారు. దీన్నే మనం డిఫెన్సివ్ అవ్వడం అంటాం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే ఇలా రియాక్ట్ అవ్వడం చాలా కామన్. కాని ఆరవ్ మాటలు ఆయన మెదడులో అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత ఆయన తనని తాను గమనించుకోవడం స్టార్ట్ చేశారు. ఇది కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ నెక్స్ట్ డే ఒక స్టాఫ్ మీటింగ్లో తనని తాను గమనించుకున్నారు. అప్పుడు తెలిసింది, అక్కడ కూడా తోటి టీచర్లు మాట్లాడుతుంటే వాళ్ల మాటలకు అడ్డుపడుతున్నానని. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ ప్రాబ్లం కేవలం క్లాస్ రూమ్తో ఆగిపోలేదని. ఇది ఆయనకు ఒక రకంగా కనువిప్పుల్లాంటిది. తన గురించి ఇంకా తెలుసుకోవాలని ఒక డేరింగ్ డెసిజన్ తీసుకున్నారు. స్టూడెంట్స్ నుంచి పేరు చెప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ ఫీడ్బ్యాక్ రిజల్ట్స్ చూసి ఆయన షాక్ అయ్యారు. ఒకసారి ఈ చార్ట్ చూడండి. కేవలం 20% మందే ఆయన నాలెడ్జ్ బాగుంది అన్నారు. కాని ఏకంగా 80% మంది స్టూడెంట్స్, అంటే మెజారిటీ, ఆయన అస్సలు మేం చెప్పేది వినరు అని ఫీలయ్యారు. ఇది కళ్ళకట్టినట్టు చూపిస్తోంది కదా అసలు ప్రాబ్లమేంటో. ఆ ఫీడ్బ్యాక్లో పదే పదే వచ్చిన ఇంకో పదమేంటంటే డిస్మిసివ్. అంటే ఎదుటివాళ్ల అభిప్రాయాల్ని తేలిగ్గా తీసిపారేయటం. తన ప్రవర్తన స్టూడెంట్స్ మీద ఎంత నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో ఆయనకప్పుడు క్లియర్గా అర్థమైంది. ఈ నిజం తెలిసాక మిస్టర్ ప్రకాష్ కుంగిపోలేదు. దానికి బదులుగా మారాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇది ఆయన జర్నీలో ఒక గొప్ప మలుపు అని చెప్పొచ్చు. ఆ రోజు సాయంత్రం ఆయన ప్రశాంతంగా కూర్చుని ఆలోచించారు. ఆయనలో ఒకేసారి వినయం, పశ్చాత్తాపం లాంటి ఫీలింగ్స్ కలిగాయి. తాను స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నానుకుంటూ వాళ్లమీద డామినేషన్ చేస్తున్నానని రియలైజ్ అయ్యారు. ఇది చాలా పెద్ద రియలైజేషన్. ఆ తర్వాతి రోజు ఆయన క్లాస్లోకి వెళ్ళి చాలా నిజాయితీగా ఇలా అన్నారు,
నేను చాలా ఎక్కువ మాట్లాడతానని, చాలా తక్కువ వింటానని నాకు అర్థమైంది. ఈ రోజు నుండి అది మారుతుంది. ఆయన అలా క్షమాపణ చెప్పడం చూసి స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం సారీ చెప్పి వదిలేలేదు. ఆయన తన ప్రవర్తనను మార్చుకోవడానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం, ఓపెన్ డిస్కషన్స్ని ఎంకరేజ్ చేయడం, ఇంకా ముఖ్యంగా తన ఇంపాక్ట్కే తానే బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టారు. సరే, మరి ఈ మార్పు వల్ల ఫైనల్గా ఏం జరిగింది? ఆయన ప్రయాణం ఎలాంటి ఫలితాలని ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుతో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందు సైలెంట్గా, మొహమాటంగా ఉండే వాతావరణం ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, ఓపెన్గా తయారైంది. స్టూడెంట్స్ ఏ భయం లేకుండా వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అస్సలైన విషయం ఇదే. మంచి రిలేషన్స్కి ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన గురించి మనం తెలుసుకోవడం. మనం చూడటానికి ఇష్టపడని మనలోని తప్పుల్ని మనం ఎప్పటికీ మార్చుకోలేం. మిస్టర్ ప్రకాష్ ఆ నిజాన్ని ధైర్యంగా ఫేస్ చేశారు, అందుకే మారగలిగారు. చూడండి, ఈ కథ కేవలం మిస్టర్ ప్రకాష్ గురించి మాత్రమే కాదు, మనందరి గురించి. అందుకే ఈ కథను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో కూడా మనం వినడానికి ఇష్టపడని నిజాలేమైనా ఉన్నాయా? బహుశా మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మనం పట్టించుకోని విషయాలేమున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.